Recording in progress. సో ఓకే పర్ఫెక్ట్. సో గైస్ ఏం డిస్కస్ చేస్తాం, డెఫినేషన్స్ ఉన్నాయి కదా ఇంకొన్ని. సో డెఫినేషన్ డీల్ చేద్దాం ఈరోజు. గైస్ టైంని ఎఫెక్టివ్గా యూస్ చేసుకోండి, మీకు వస్తూ హవర్స్ పెరుగుతాయి. ఐ థింక్ ఈరోజు ఆల్రెడీ కొంచెం 1 hour ఎక్స్ట్రా అయినట్టుంది కదా. సో హవర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి వస్తూ మీకు. సో మేక్ షూర్ దట్ బిఫోర్ ఆ ఫుల్ డే క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందే మీకు ఇంతవరకు ఏమైనా కాన్సెప్ట్స్ పెండింగ్ ఉన్నా అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇది ఓవర్ హెడ్స్ అయిపోయింది కదా, ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ కాస్ట్. సరే నెక్స్ట్ చూద్దాం. ఫిక్స్డ్ కాస్ట్, దోస్ కాస్ట్ విచ్ రిమైన్స్ సేమ్ ఇన్ టోటల్ అండ్ డు నాట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ విత్ ద వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్. సో సింపుల్గా ఏం చెప్తాడు, ఇన్ టోటల్ ఏమో సేమ్ ఉంటుంది, అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా ఇన్ టోటల్ సేమ్ ఉంటుంది. బట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఇంక్రీజెస్ విత్ ద డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ వైస్ వర్సా. నథింగ్ బట్ ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుందని చెప్పాం కదా. ఇన్వర్స్ రిలేషన్షిప్లో చేంజ్ అవుతుంది. ఆల్రెడీ డీల్ చేస్తాం మనం ఇవన్నీ కూడా. దోస్ కాస్ట్ విచ్ రిమైన్స్ సేమ్ ఇన్ టోటల్, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఇస్ సేమ్. డు నాట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ విత్ వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్, అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం అనే కాన్సెప్ట్ ఉండదు. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఇస్ ఆల్వేస్ సేమ్. బట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ చేంజెస్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. నథింగ్ బట్ మనకు ఒకవేళ ఇండైరెక్ట్గా చేంజ్, ఇండైరెక్ట్ రిలేషన్లో చేంజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక ఇంక్రీజ్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ రెడ్యూస్ అవుతుంది. ఒకవేళ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక రెడ్యూస్ అయ్యాయి అనుకోండి, అంటే డిక్రీజ్ అయ్యాయి అనుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా చూస్తాం ఆల్రెడీ, అండ్ వైస్ వర్సా. మరి వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? దోస్ కాస్ట్ విచ్ వ్యారీ ఇన్ ద డైరెక్ట్ ప్రపోర్షన్ టు వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. నథింగ్ బట్ ఏంటి, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా ఈ టోటల్ వేరియబుల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. డైరెక్ట్ మెటీరియల్ ఎగ్జాంపుల్స్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ కాస్ట్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఆర్ వేరియబుల్ కాస్ట్. బట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ రిమైన్స్ సేమ్ వెదర్ ద ప్రొడక్షన్ వాల్యూమ్ ఈస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. నువ్వు ఇంక్రీజ్ చేసినా సరే డిక్రీజ్ చేసినా సరే వేరియబుల్ కాస్ట్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ తెలిసిందే. మరి సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? దోస్ కాస్ట్ విచ్ వ్యారీస్ విత్ ద వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ బట్ నాట్ ఇన్ సేమ్ ప్రపోర్షన్ బట్ విచ్ అవుట్పుట్ ఈజ్ ఇంక్రీజ్. సింపుల్గా ఏం చెప్తున్నాడు, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సెమీ వేరియబుల్ కాస్ట్ మీన్స్ పర్టికులర్గా సమ్ పోర్షన్ వరకు ఫిక్స్డ్గా ఉంటుంది, పర్టికులర్ సమ్ పోర్షన్ వరకు వేరియబుల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్. ఎలా టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఎలా నార్మల్గా ఇప్పుడు కాదు, ఇది ఒకప్పుడు నార్మల్గా. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సేమ్ ఇంతకుముందు టెలిఫోన్ ఎక్స్పెన్స్ ఎలా ఉండేవంటే ఎలక్ట్రికల్ ఛార్జెస్. మన పవర్ బిల్లు అసలు ఈ మంత్లో ఏమీ యూజ్ చేయలేదు అనుకోండి, జస్ట్ ఒక్క బల్బ్ కూడా వేయలేదు ఈ మంత్ అంతా, మన ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది? నేను ఒక్క బల్బ్ కూడా వేయలేదు ఈసారి, ఒక లైట్ వేయలేదు, ఒక ఫ్యాన్ వేయలేదు, ఒక స్విచ్ కూడా యూజ్ చేయలేదు ఈ మంత్ అంతా. ఇప్పుడు నాకు ఈ మంత్ ఎలక్ట్రిక్ బిల్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది గైస్? ఐడియా ఉందా ఏమవుతుందో యూజ్ చేయకుంటే? జీరో వస్తుందా ఎక్కడైనా? ప్రతిదానికి మినిమం ఛార్జ్ ఉంటుంది. ఎస్, మినిమం ఛార్జ్ సిటీస్ని బట్టి 60 to 100 రేంజ్లో ఉంటుంది అది. సో నువ్వు ఈవెన్ దో 1 రూపీ వన్ మీట్ ఎలక్ట్రిసిటీని యూజ్ చేయకపోయినా సరే నీ మినిమం ఛార్జ్ 60-70 అనేది వస్తుంది. దాని తర్వాత నువ్వు ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తే అన్ని యూనిట్స్ వస్తుంది. సేమ్ అలాగే ఇంతకుముందు కూడా ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉండేవి, నువ్వు యూజ్ చేసినా చేయకపోయినా మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కట్టాలి. సో ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. నువ్వు యూజ్ చేసినా చేయకపోయినా నీకు వచ్చే బిల్లో ఆ ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, వేరియబుల్ అమౌంట్ కూడా ఉంటుంది. నువ్వు ఒకవేళ ఎలక్ట్రిసిటీ యూజ్ చేయలేదా, వేరియబుల్ కాస్ట్ జీరో అయిపోతుంది, ఫిక్స్డ్ కాస్ట్ 60 రూపీస్ 70 రూపీస్ ఆ బిల్ వస్తుంది. అంతేగాని ఎనీ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ కూడా ఫిక్స్డ్ కాస్ట్ కూడా జీరో అవ్వదు. ఓన్లీ వేరియబుల్ కాస్ట్ జీరో అవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ పోర్షన్ మీకు ఛార్జ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఒక సెమీ వేరియబుల్ కాస్ట్లో సమ్ పోర్షన్ ఫిక్స్డ్ ఉంటుంది, సమ్ పోర్షన్ వేరియబుల్ ఉంటుంది. దోస్ కాస్ట్ ఇన్ విచ్ వ్యారీస్ విత్ ద వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్. నథింగ్ బట్ నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ యూస్ చేస్తే ఎక్కువ కాస్ట్ అవుతుంది,
బట్ డస్ నాట్ ఇన్ సేమ్ ప్రపోర్షన్ విచ్ అవుట్పుట్ ఈజ్ ఇంక్రీజ్. బట్ అవుట్పుట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేసినంత మాత్రం ఎక్కువ వస్తుంది అంటే అది కూడా కాదు. మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కూడా చూడండి, పర్టికులర్ 250 వరకు ఒక ఛార్జ్, 250 నుంచి 500 యూనిట్స్ వరకు ఒక ఛార్జ్, 500 యూనిట్స్ నుంచి 1000 యూనిట్స్ ఒక ఛార్జ్, అలా డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. సో అందులో ఫిక్స్డ్ ఉంటాయి, వేరియబుల్ ఉంటాయి. దోస్ కాస్ట్ ఆర్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఇక కంట్రోలబుల్, అన్కంట్రోలబుల్ చాలా ఈజీ. కాస్ట్ విచ్ కెన్ బి కంట్రోల్డ్ బై మేనేజ్మెంట్, దట్ ఈస్ కంట్రోలబుల్ కాస్ట్. కాస్ట్ విచ్ కెనాట్ బి కంట్రోల్డ్ బై మేనేజ్మెంట్ ఈస్ కాల్డ్ అన్కంట్రోలబుల్ కాస్ట్. మీకు అది ఆల్రెడీ తెలిసిందే, రెంట్ ఈస్ ద అన్కంట్రోలబుల్ కాస్ట్. బట్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ ఇస్ కంట్రోలబుల్. ఎందుకంటే నేను ఎంత కాస్ట్ ఉన్న రా మెటీరియల్ని కొనాలి అనేది నేను డిసైడ్ అవ్వగలను. 100 రూపీస్ పర్ కేజీ ఉన్న రా మెటీరియల్ కొనాలా, 200 రూపీస్ పర్ కేజీ ఉన్న రా మెటీరియల్ కొనాలా, ఐ కెన్ డిసైడ్, ఐ కెన్ కంట్రోల్ ఇట్. సో నేను కంట్రోల్ చేయగలిగే కాస్ట్ని కంట్రోలబుల్ కాస్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్, ఎంత రెంట్ పే చేయాలనేది ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత ఇంకా నేను ఏం చేంజ్ చేయలేను దాన్ని, నేను దాన్ని ఆల్టర్ చేయలేను, చేంజ్ చేయలేను. కాబట్టి అన్కంట్రోలబుల్ కాస్ట్ నా కంట్రోల్లో ఉండదు. ఓకేనా? 15 వరకు ఫస్ట్ చదువుదాము, 15 వరకు చదివిన తర్వాత మీకు టైం ఇస్తాను ఒకసారి వేస్ట్ చేయడానికి. నార్మల్ కాస్ట్, కాస్ట్ విచ్ ఈజ్ నార్మల్లీ ఇంకర్డ్ అట్ ఏ గివెన్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్, ఇట్ ఈస్ ట్రీటెడ్ as కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ లేబర్. ఏంటి దీని మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జనరల్గా ఎవ్రీ టైమ్ మీరు కేజీ రా మెటీరియల్ 100 రూపీస్కి కొంటారు, కేజీ రా మెటీరియల్ 100 రూపీస్కి కొంటారు. ఈ ఇయర్ అంతా అలాగే కొన్నారు. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ అది 105 రూపీస్ అయింది. సో ఇట్ ఈస్ ఎ నార్మల్ చేంజ్. సో మీరు కనుక 100 రూపీస్ కొంటున్నప్పుడు సరౌండింగ్ అప్రాక్సిమేట్లీ 100 రూపీస్ పే చేసి మరి ఇంకోసారి కొంటున్నారంటే దట్ ఈస్ నార్మల్ కాస్ట్. అలా కాకుండా కొన్నిసార్లు అవి అబ్నార్మల్ కాస్ట్గా కన్వర్ట్ అవుతాయి. ఎలా అబ్నార్మల్ కాస్ట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెజిటేబుల్స్ దాంట్లో చూస్తే కొన్నిసార్లు చూస్తాం కదా, ఆనియన్స్ అవ్వచ్చు, టమాటో అవ్వచ్చు, 100 రూపీస్ క్రాస్ అవుతాయి కేజీ. దోస్ ఆర్ కాల్డ్ అబ్నార్మల్ కాస్ట్. అంటే నార్మల్గా ఉండాల్సిన కాస్ట్ కన్నా ఎక్కువ కాస్ట్ అవుతాయి అవి. అవి రా మెటీరియల్ కాస్ట్ అవ్వచ్చు, ఏ కాస్ట్ అయినా అవ్వచ్చు. కాస్ట్ విచ్ ఈజ్ నాట్ నార్మల్లీ ఇంకర్డ్. మన నార్మల్గా ఎవ్రీ టైము ఫర్ ఎగ్జాంపుల్ టమాటా కేజీ 20 రూపీస్ పెట్టి కొంటున్నాము, కొన్నిసార్లు అది 150 రూపీస్ కూడా అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ అబ్నార్మల్. ఇట్ ఈస్ చార్జ్ టు P&L అకౌంట్. ఎందుకంటే అబ్నార్మల్ ఛార్జెస్ అన్నీ కూడా ఎప్పుడైనా సరే P&L అకౌంట్కి ఛార్జ్ చేయాల్సిందే. కాస్ట్ ఆఫ్ అబ్నార్మల్ మెటీరియల్ లాసెస్. ఒకవేళ మెటీరియల్ లాస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. నార్మల్గా ఇప్పుడు చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. మెటీరియల్ లాస్ని ఎలా ట్రీట్ చేయాలని సపరేట్ కాన్సెప్ట్ ఉంది, అక్కడ డీల్ చేద్దాం అది. యాజ్ ఆఫ్ నో నార్మల్గా కొనే కాస్ట్ కాకుండా హ్యూజ్ వేరియేషన్ ఉంటుంది కాస్ట్. 20 రూపీస్ టమాటో కొంటున్నాం, అది 150 రూపీస్ అయింది, ఇట్ ఈస్ అబ్నార్మల్ కాస్ట్. 20 రూపీస్ ఉన్న టమోటా 2 రూపీస్ అయింది, దిస్ ఈజ్ ఆల్సో అబ్నార్మల్ కాస్ట్. ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వాలని రూల్ అయితే ఏం లేదు, ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, బట్ నాట్ నీడ్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్. నార్మల్ సర్కమ్స్టెన్సెస్ లేదు అంటే మాత్రం డెఫినెట్గా అబ్నార్మల్ కాస్ట్ని ట్రీట్ చేస్తాం. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ ఒక స్టోరీ చెప్పాలి. యాజ్ ఆఫ్ నో 14 వరకు ఒకసారి చదవండి, 14 వరకు ఒకసారి చదవండి. గైస్ మీకు టుమారో నుండి నేను ఇంకో సెక్షన్ కూడా డీల్ చేస్తాను అట్ ఏ టైం. సెక్షన్ సి ఇక్కడ ఈ క్లాస్ నార్మల్గా రన్ అవుతుంటుంది, షెడ్యూల్ వస్తుంది మీకు ఎలాగో. ఇంకొక సపరేట్ క్లాస్ ఉంటుంది, ఆ సపరేట్ క్లాస్లో సెక్షన్ డి కూడా స్టార్ట్ చేస్తాను. పేపర్ 2 సెక్షన్ డి, 2 సెక్షన్స్ అట్ ఏ టైం జరుగుతుంటాయి. ఓకేనా? సో రేపటి నుంచి ఇంకొక 1 అవర్ యాడ్ కాబోతుంది మీకు. టుమారో ఆ డే ఆఫ్టర్ టుమారో షెడ్యూల్ వస్తుంది. సో సెక్షన్ సి, సెక్షన్ డి నేను 2 డీల్ చేస్తాను ఒకేసారి.
నో నో నాట్ రిక్వైర్డ్. జస్ట్ ఇది కాస్టింగ్ బేసిక్స్ అర్థం అవడం కోసం అంతేగాని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినేషన్స్ మనకి అవసరం లేదు. మెయిన్గా చదవాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అవి నేను డీల్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో ఇవైతే అవసరం లేదు, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం అంతే. ఐ హోప్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. గైస్ నాకు డౌట్ ఉంది, క్లారిఫై చేయండి. రెంట్ అనేది డైరెక్ట్ కాస్టా ఇండైరెక్ట్ కాస్టా? నాకు రెంట్ డైరెక్ట్ కాస్టా ఇండైరెక్ట్ కాస్టా? రెంట్ అనేది డైరెక్ట్ కాస్టా ఇండైరెక్ట్ కాస్ట్? డైరెక్ట్ కాస్ట్, ఇంకా ఇండైరెక్ట్. అదర్స్ షుడ్ రెస్పాండ్. ఓన్లీ 2-3 మెంబర్స్ అవుతున్నారు గైస్. ఇండైరెక్ట్ కాస్ట్. మౌనవ్రతం ఇంకా బ్యాచెస్ ఉన్నారు కదా, మౌనవ్రతాలు సీరియల్ చూస్తున్నట్టున్నారు. ఇండైరెక్ట్ కాస్ట్. సారీ సార్, ఇండైరెక్ట్ కాస్ట్ కరెక్ట్. ఇండైరెక్టే కరెక్టా? షూరా? సో రెంట్ ఈజ్ ద ఇండైరెక్ట్ కాస్ట్. ఎందుకు ఇండైరెక్ట్ కాస్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక 1 lakh రెంట్ పే చేసి ఒక 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను అనుకోండి, 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను అనుకోండి, నేను పే చేసిన 1 lakh కూడా డెఫినెట్గా ప్రోడక్ట్కి ఛార్జ్ చేయాలి. మరి ఏ ప్రోడక్ట్తో ఛార్జ్ చేస్తాం? ఐడెంటిఫై చేయగలమా మనం ఐడెంటిఫై చేయలేము. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ కాస్ట్. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ప్రీ డిటర్మైన్డ్ రేట్ అంటే ఏంటి? నార్మల్గా ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఇండైరెక్ట్ కాస్ట్ని ఓవర్ హెడ్స్ అంటాం. ఈ ఓవర్ హెడ్స్నే కొన్నిసార్లు ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అంటాం. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ఎందుకు ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అంటాం? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్స్టిట్యూట్ ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. దిస్ ఈజ్ ద ఫ్యాక్టరీ. నేను నార్మల్గా 10,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ ఉంది నాకు. దీని రెంట్ వచ్చేసి 50,000 అనుకుందాం. 50,000 రెంట్ ఈజ్ ద 50,000. నేను ఈ ఒక్కొక్క యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఇంకర్ అయ్యే డైరెక్ట్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అనుకుందాం. ఈచ్ యూనిట్కి 10 రూపీస్ ఇంకర్ అవుతుంది డైరెక్ట్ కాస్ట్. ఇండైరెక్ట్ కాస్ట్ ఎలా వస్తుంది? టోటల్ కాస్ట్ 50,000 డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత? 10,000 అంటే 5, అంతేనా? సో ఇండైరెక్ట్ కాస్ట్ 5 రూపీస్. సో టోటల్ కాస్ట్ 15 రూపీస్. టోటల్ కాస్ట్ 15 రూపీస్. అంటే ఈ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం నేను ఇంకర్ అయ్యే టోటల్ కాస్ట్ ఎంత అంటే 15 రూపీస్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను ఈ 10,000 యూనిట్స్ని సేల్ చేస్తే నేను ఇంకర్ అయిన డైరెక్ట్ కాస్ట్ నాకు రికవర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ కాస్ట్ కూడా 5,000 రికవర్ అవుతుంది. ఒకవేళ కనుక నేను ప్రొడ్యూస్ చేయగలిగింది ఈ మంత్లో ఓన్లీ 5,000 యూనిట్స్ అనుకోండి. ఈ మంత్లో ప్రొడ్యూస్ చేయగలిగింది నేను ఓన్లీ 5,000 యూనిట్స్ అనుకోండి. అప్పుడు నేను కస్టమర్ నుంచి ఎంత మాత్రమే కలెక్ట్ చేస్తాను ఇండైరెక్ట్ కాస్ట్? 5,000 ఇంటూ ఈచ్ యూనిట్ 5 రూపీస్ కదా ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ ఎలాగో కలెక్ట్ చేస్తాను, ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలను కాబట్టి నేను. సో గాయ్ సింపుల్ చెప్పాలంటే ఈ 5,000 యూనిట్స్ మీద నేను ఎలా కలెక్ట్ చేస్తాను ఛార్జు? 5,000 ఇంటూ 15 రూపీస్ అని కలెక్ట్ చేస్తాను. ఈ 15లో ఏదేది ఉంటుంది? 10 రూపీస్ డైరెక్ట్ ఉంటుంది, 5 రూపీస్ ఇండైరెక్ట్ ఉంటుంది. నథింగ్ బట్ నేను ఓవరాల్గా టోటల్ ఇండైరెక్ట్ కాస్ట్ ఎంత కలెక్ట్ చేస్తాను చెప్పండి ఒకసారి. టోటల్ ఇండైరెక్ట్ కాస్ట్ ఎంత కలెక్ట్ చేస్తున్నా? 5,000 ఇంటూ 5 ఎంత? 25,000. కరెక్టా? బట్ నేను ఇంకర్ అవుతున్న ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 50,000. జస్ట్ క్లారిటీ వస్తుంది కాన్సెప్ట్ వాట్ ఈజ్ ఇండైరెక్ట్ కాస్ట్ అనేది. సో
సో ఇండైరెక్ట్ కాస్ట్ పర్ హెడ్ 5 రూపీస్ కలెక్ట్ చేస్తుంది. ఎలా కలెక్ట్ చేస్తుందా? నా ఎస్టిమేషన్ నేను 10,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలను అన్న ఎస్టిమేషన్తో, నేను 10,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలను అన్న ఎస్టిమేషన్తో నేను ఇంకర్ అవుతున్న 50,000ని ఈ 10,000 యూనిట్స్కి డిస్ట్రిబ్యూట్ చేశాను. ఎలా? బై ఛార్జింగ్ 5 రూపీస్ హెడ్. బట్ రియాలిటీలో నేను 10,000 యూనిట్స్ని సేల్ చేయలేకపోయాను. ఓన్లీ 5,000 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేశాను, 5,000 యూనిట్స్ సేల్ చేశాను. నథింగ్ బట్ ఆ 5,000ని ఈచ్ యూనిట్ 15 రూపీస్కి ఛార్జ్ చేస్తే నేను ఇంకర్ అయిన 10 రూపీస్ వచ్చేస్తుంది డైరెక్ట్ కాస్ట్. నేను దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలను, దాంతో నాకు ఇష్యూ లేదు. బట్ నాకు ఇష్యూ అంతా కూడా ఎక్కడ వస్తుంది అంటే ఈ ఇండైరెక్ట్ కాస్ట్తో. ఈచ్ వన్ 5 రూపీసే కలెక్ట్ చేస్తాను ఇప్పుడు నేను. అంటే 5,000 ఇంటూ 5 కలెక్ట్ చేస్తే నేను ఓవరాల్గా కలెక్ట్ చేసేది ఓన్లీ 25,000. బట్ నేను ఇంకరైన కాస్ట్ ఎంత? నేను ఇంకరైన కాస్ట్ ఎంత? 1 lakh. గైస్ నేను ఇంకరైన కాస్ట్ ఎంత? ఇండైరెక్ట్ కాస్ట్ 50,000. గైస్ ఎవ్రీవన్ షుడ్ రెస్పాండ్. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్. డెఫినెట్గా రెస్పాండ్ అవ్వాలి. 50,000 బట్ నేను కలెక్ట్ చేసిందేమో 25,000. మరి ఈ 25,000ని ఎలా ఫిల్ చేయాలన్నది మీరు ఓవర్ హెడ్ కాన్సెప్ట్లో నేర్చుకుంటారు, ఆ 25,000ని ఏం చేయాలన్నది. బట్ ఇక్కడ పాయింట్ అది కాదు. ఈ 5 రూపీస్ అనేది ఏంటి? అది మెయిన్ పాయింట్. 5 రూపీస్ అన్నది ముందుగానే డిసైడ్ అవుతుందన్నా సేల్ అయిన తర్వాత డిసైడ్ అవుతుందన్నా నేను 5 రూపీస్ ఛార్జ్ చేయాలని? ఇండైరెక్ట్ కాస్ట్ ఎంత కలెక్ట్ చేయాలని ముందుగానే డిసైడ్ అవుతుందన్నా ప్రోడక్ట్ సేల్ అయిన తర్వాత డిసైడ్ అవుతుందన్నా? బిఫోర్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ముందుగానే డిఫైన్ చేస్తాం. కాస్ట్ విచ్ ఈస్ కంప్యూటెడ్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ ద ప్రొడక్షన్ స్టార్ట్స్. ఇక్కడ చూడండి, ఇంకా ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వకుండా ముందే నేను స్టార్ట్ చేశాను 5 రూపీస్ అన్నది. 5 రూపీస్ అన్న మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. 5 రూపీస్ ఎలా వచ్చింది అన్నది. సో జస్ట్ ఎస్టిమేషన్, ఇంకా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయలేదు నేను. జస్ట్ 10,000 యూనిట్స్ ఎస్టిమేట్ చేస్తున్నా. 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. ఈ 15,000ని ఒక్కొక్క యూనిట్కి ఛార్జ్ చేస్తే 5 రూపీస్ ఛార్జ్ చేస్తాను. బికాస్ I have calculated it in advance. I have calculated it in advance before the production starts on some scientific basis of all factors. That example, standard cost of raw material, maybe standard cost or estimated cost. Guys, standard cost ఇంకా మీకు రాలేదు, వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఏంటి, 10,000 అన్నది నేను తీసుకున్న బేస్. 10,000 యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేస్తాను అన్నది. 10,000 యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేస్తాను అన్నది నా బేస్. సో ఇట్ ఈస్ ఏ లాజికల్ వే. ఒక లాజిక్ వేలో యూస్ చేసి దాన్ని 10,000గా ఫిక్స్ చేస్తుంటాను. సో ఆ 10,000 యూనిట్స్ని బేస్ చేసుకుని ఒక్కొక్క కాస్ట్, ఈచ్ యూనిట్కి 5 రూపీస్ ఛార్జ్ చేయాలనేది అడ్వాన్స్డ్గా నేను ముందే ఫిక్స్ అయ్యాను. దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్, దిస్ కాస్ట్ ఇస్ కాల్డ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. గైస్, ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ ఏమైనా క్లారిటీ డౌట్ ఉందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి అందరూ. ఇట్ ఈస్ ఓన్లీ ఇండైరెక్ట్ కాస్ట్, నాట్ డైరెక్ట్ కాస్ట్. ఓన్లీ ఇండైరెక్ట్ కాస్ట్. ఎందుకంటే డైరెక్ట్ కాస్ట్ని మనం ముందుగా ప్రీ డిటర్మైన్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఐడెంటిఫై చేయగలం అది. మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సేమ్ ఇలాగే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్ తీసుకుందాం. ఇన్స్టిట్యూట్ రెంట్ 10,000 అనుకుందాం, ఓకేనా? ఇన్స్టిట్యూట్ రెంట్ 10,000. నేను ఓవరాల్గా 20 మెంబర్స్ స్టూడెంట్స్ వస్తారనుకున్నాను. నా ఎస్టిమేషన్ 20 మెంబర్స్ స్టూడెంట్స్ వస్తారు. సో స్టూడెంట్స్కి మెటీరియల్ ఇవ్వాలి కదా. మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి 500 రూపీస్ అనుకుందాం. మెటీరియల్ కాస్ట్ 500 రూపీస్. ఇది డైరెక్ట్ కాస్ట్, కరెక్టా? ఇంకా ఇండైరెక్ట్ కాస్ట్ ఏదుంది? స్టూడెంట్స్కి ఏది ఛార్జ్ చేయాలి నేను? రెంట్ ఛార్జ్ చేయాలి. రెంట్ పర్ స్టూడెంట్కి ఎంత ఛార్జ్ చేస్తాను? రెంట్ ఇప్పుడు పర్ స్టూడెంట్స్కి ఎంత ఛార్జ్ చేస్తాను? ఓవరాల్గా 10,000 రూపీస్ రెంట్. 20 మెంబర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత ఛార్జ్ చేస్తా? గైస్, సింపుల్ క్వశ్చన్. 10,000 డివైడ్ బై 20 అంతే కదా, 500. సో ఓవరాల్గా ఫీజు మీకు 1,000 రూపీస్ చెప్పాను. ఇప్పుడు ఓవరాల్గా ఫీజు 1,000 రూపీస్ చెప్పాను. బట్ అన్ఫార్చునేట్గా నాకు ఓన్లీ 5 మెంబర్ స్టూడెంట్సే వచ్చారు. 5 మెంబర్ స్టూడెంట్సే వచ్చారు. ఈ 5 మెంబర్స్ నుంచి ఈచ్ వన్ పర్సన్ నుంచి 1,000 రూపీస్ కలెక్ట్ చేస్తాను, అంటే 5,000 రూపీస్.
10 అనుకుందాం, 500 మరీ చిన్నగా అయిపోతుందేమో, 10 తీసుకుందాం. 10 మెంబర్స్ వచ్చారు, ఈచ్ 1000 కలెక్ట్ చేశాను, 10,000 వచ్చింది. బట్ ఈ 1000లో 2 పార్ట్స్ ఉంటాయి కదా, ఏది అది డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ ఏమో 500, ఇండైరెక్ట్ కాస్ట్ ఏమో 500. ఇప్పుడు డైరెక్ట్ కాస్ట్ చూడండి, పర్సన్ వస్తే మాత్రమే మెటీరియల్ ప్రింట్ చేస్తాను, అదర్వైజ్ ప్రింట్ చేస్తానా? స్టూడెంట్ ఉన్నాడు అంటే మాత్రమే మెటీరియల్ ప్రింట్ చేస్తాను, అదర్వైజ్ మెటీరియల్ ప్రింట్ చేస్తానా? చేయను. అంటే 10 మెంబర్స్ వస్తే నేను డెఫినెట్గా 500 రూపీస్ అనేది 10 మెంబర్స్కి ఇంకర్ అవుతాను నేను. సో 10 ఇంటూ 500 ఎంత? 5,000. 5,000 రూపీస్ నాకు కలెక్ట్ అయిపోతుంది 10 మెంబర్స్ నుంచి, ప్రాబ్లం లేదు. బట్ ఇండైరెక్ట్ కాస్ట్ చూడండి, ఇండైరెక్ట్ కాస్ట్ ఎంత కవర్ అవుతుంది ఇప్పుడు నాకు? ఓన్లీ 10 ఇంటూ 500, 5,000 కవర్ అవుతుంది. బట్ నా రెంట్ ఎంత? 10,000. ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది? బికాస్ నేను ఇండైరెక్ట్ కాస్ట్ ముందుగా డిసైడ్ అవ్వడం వల్ల 500 రూపీస్ కలెక్ట్ చేయాలని. క్లారిటీ వస్తుందా? ఇండైరెక్ట్ కాస్ట్ ముందుగానే ఎలా డిసైడ్ చేస్తామండి, వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అని క్లారిటీ వస్తుందా? ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అని ఎందుకు అంటున్నాము అంటే, ఇండైరెక్ట్ కాస్ట్ని ముందే కలెక్ట్ చేస్తాం మనము ఒక ఎస్టిమేషన్తో. ఆ ఎస్టిమేషన్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఓకేనా? బట్ లాజికల్ బేస్ అని తీసుకుంటారు, ఇష్టానుసారం తీసుకోరు. నార్మల్గా రియాలిటీలో ఒక లాజిక్ని బేస్ చేస్తే తీసుకుంటారు. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ నౌ. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. నెక్స్ట్ స్టాండర్డ్ కాస్ట్. స్టాండర్డ్ కాస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. మీకు స్టాండర్డ్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది, అక్కడ కూడా మీరు యూస్ చేసేది ప్రీ డిటర్మైన్డ్ కాస్టే, రెండు కూడా ఒకటే. స్టాండర్డ్ కాస్ట్ని కూడా ఒక ప్రీ డిటర్మైన్డ్ కాస్టే. సింపుల్ చెప్పాలంటే ముందుగా ఒక స్టాండర్డ్ని సెట్ చేసుకుంటాం మనం, అట్లీస్ట్ ఇంత రికవర్ చేయాలి అనేది. సో స్టాండర్డ్ కాస్ట్ గురించి అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయట్లేదు ఆ పాయింట్ని, మీకు క్లారిటీ రావాలి. జస్ట్ ఒక 5 minutes 10 minutesలో కంప్లీట్ చేసే కాన్సెప్ట్ కాదు అది, టైం పడుతుంది బాగా. సో యాజ్ ఆఫ్ నౌ ఏం గుర్తుపెట్టుకుంటారు? స్టాండర్డ్ కాస్టింగ్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి యాజ్ ఆఫ్ నౌ. మార్జినల్ కాస్ట్. మార్జినల్ కాస్ట్ సపరేట్ ఒక కాన్సెప్ట్ ఉంది, సెక్షన్ సి టాపిక్ 2 కాన్సెప్ట్ అంతా దీని గురించి మనకి. సెక్షన్ సి టాపిక్ 2 ఈ కాన్సెప్ట్ అంతా కూడా దీని గురించే, మార్జినల్ కాస్టింగ్ గురించి. సో ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్. సింపుల్గా చెప్పాలంటే ఏవేవైతే వేరియబుల్ కాస్ట్ ఉన్నాయో ఆ వేరియబుల్ కాస్ట్ అన్నింటిని యాడ్ చేసామనుకో మార్జినల్ కాస్ట్ వస్తుంది. ఎస్, అప్లికేషన్ ఆఫ్ ఎస్ మన కాన్సెప్ట్లో ఉంది. సెక్షన్ సి టాపిక్ 2 మొత్తం అది అప్లికేషన్సే. టాపిక్ 1 టాపిక్ 2 మోస్ట్లీ అవే ఉంటాయి, మార్జినల్ కాస్టింగ్ మీదే ఉంటాయి మొత్తం. సో అది మార్జినల్ కాస్టింగ్. సింపుల్ చెప్పాలంటే మనం ఇంకా వేరియబుల్ కాస్ట్ అన్నింటిని కూడా యాడ్ చేయాలి. ఎస్టిమేటెడ్ కాస్ట్ మీరు బాగా చూస్తే ఇది కూడా ప్రీ డిటర్మైన్డ్ కాస్టే. ఇస్ ఆల్సో ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అంటే నేను చెప్తాను రెంట్ 10,000 అని, అంటే ఒక్కొక్క పర్సన్ నుంచి 500 రూపీస్ కలెక్ట్ చేయాలి. 500 రూపీస్ కలెక్ట్ చేయాలనేది ఎస్టిమేషన్ కాస్ట్. దిస్ ఈజ్ ఆల్సో ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ఇవన్నీ కూడా టర్మాలజీ ఒకటే విధంగా ఉంటాయి, మీరు మరీ ఎంత స్ట్రెస్ చేసి చదవాల్సిన అవసరం లేదు, బట్ గుర్తుపెట్టుకుంటే చాలు. స్టాండర్డ్ కాస్టింగ్, ఎస్టిమేషన్ కాస్టింగ్, ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ ఇవన్నీ కూడా ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ మీరు స్టాండర్డ్ కాస్టింగ్ డీల్ చేసినప్పుడు ఇంకాస్త డిఫరెంట్ క్లారిటీ ఎక్కువ వస్తుంది వాటికి. సో బేసిక్ లెవెల్లో ఎంతవరకు చదవాలో అంతే చదువుదాం, మరీ డెప్త్గా ఎప్పుడే వెళ్ళకూడదు. సో డిఫరెన్షియల్ కాస్ట్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ టోటల్ కాస్ట్ డ్యూ టు చేంజ్ ఇన్ యాక్టివిటీ లెవెల్, టెక్నాలజీ, ప్రాసెస్ ఆర్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్. సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఇంతకుముందు రా మెటీరియల్ ఏ యూజ్ చేసేవాడివి, ప్రోడక్ట్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇంతకుముందు రా మెటీరియల్ ఏ యూజ్ చేసేవాడివి, అప్పుడు ఓవరాల్గా నీకు ప్రొడక్షన్ కాస్ట్ ఒక 1,000 రూపీస్ అవుతుంది అనుకుందాం, 10,000 అవుతుంది అనుకుందాం. నువ్వు ఇంతకుముందు ప్రోడక్ట్ ఎక్స్ ప్రొడ్యూస్ చేసేవాడివి బై యూజింగ్ రా మెటీరియల్ ఏ, అప్పుడు టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ 10,000 అయ్యేది. ఇప్పుడు రా మెటీరియల్ ఏ గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది, సో నీకు వేరే ఆప్షన్ లేదు, రా మెటీరియల్ బీనే యూజ్ చేయాలి టు ప్రొడ్యూస్ ప్రోడక్ట్ ఎక్స్. ఇప్పుడు కాస్ట్ 15,000 అవుతుంది. సో నువ్వు డిఫరెంట్ రా మెటీరియల్ని యూజ్ చేయడం వల్ల నీకు ఇంకా అవుతున్న డిఫరెన్షియల్ కాస్ట్ని అంటే ఎక్స్ట్రా కాస్ట్ని డిఫరెన్షియల్ కాస్ట్ అంటాం. దట్ ఈస్ 5,000. 5,000 ఇస్ కాల్డ్ డిఫరెన్షియల్ కాస్ట్. సార్ చదవండి అది.
ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ టోటల్ కాస్ట్. మన ఎగ్జాంపుల్లో 10,000 నుంచి 15,000, అది మేబీ ఫిక్స్ అవ్వచ్చు, వేరియబుల్ అవ్వచ్చు. డ్యూ టు చేంజ్ ఇన్ యాక్టివిటీ లెవెల్ ఆర్ టెక్నాలజీ ఆర్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్, ఏదైనా సరే చేంజ్ అవ్వచ్చు. ఏదైనా ఒక్క చేంజ్ వల్ల మనకి ఇంతకుముందు అవుతున్న కాస్ట్కి ఇప్పుడు అవుతున్న కాస్ట్కి డిఫరెన్స్ వచ్చిందా, దాన్ని డిఫరెన్షియల్ కాస్ట్ అంటాం. డిఫరెన్షియల్ కాస్ట్. ఫస్ట్ ఎస్ వెయిట్ ఇదేనా ఈ ఎగ్జాంపుల్ అని మీరు చెప్పేది? ఎస్, ఓకే. నో నార్మల్గా రా మెటీరియల్ ఏనే బ్యాన్ అయిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇంకా మనం రా మెటీరియల్ యూజ్ చేయలేము, మనకు ఆప్షన్ లేదు. చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు రా మెటీరియల్ ఏబి రెండు అవైలబిలిటీ ఉన్నాయి. నువ్వు రా మెటీరియల్ ఏని కొనడం వల్ల ఎంత కాస్ట్ అవుతుంది, రా మెటీరియల్ బిని కొనడం వల్ల ఎంత కాస్ట్ అవుతుందో కంపేర్ చేద్దాం అనుకున్నాం. ఆ కంపేర్ చేసినప్పుడు నీకు ఎంతైతే కాస్ట్ డిఫరెన్స్ వస్తుందో దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియల్ కాస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ న్యూఢిల్లీ వెళ్దాం అనుకుందాం. బై ట్రైన్ వెళ్తే ఎంత కాస్ట్ అవుతుంది, బై బస్ వెళ్తే ఎంత కాస్ట్ అవుతుంది, రెండింటిని కంపేర్ చేస్తాం. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏమంటాం? డిఫరెన్షియల్ కాస్ట్. మొత్తానికి మన ఆబ్జెక్ట్ ఫుల్ఫిల్ అవ్వడం కోసం మనం యూజ్ చేసే ఏ సోర్స్ అయినా సరే, ఏ మెటీరియల్ వల్ల అయినా సరే, టూ థింగ్స్ని కంపేర్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే డిఫరెన్స్ అమౌంట్నే డిఫరెన్షియల్ కాస్ట్ అంటాం. సింపుల్ పాయింట్. సో గైస్ ఫస్ట్ 19 వరకు చదవండి. 20 కొంచెం కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి. ఫస్ట్ 19 వరకు ఒకసారి చదవండి. అలా 20 నుంచి కొత్త పాయింట్స్ యాడ్ అవుతాయి. ఒకసారి చదవండి 19 వరకు. గైస్ కంప్లీటెడా? Imputed cost. Notional cost which do not involve any cash outlay. Example, interest on own capital. The next capitalized cost and next point ఇది. As of now అప్పటి వరకు ఈ పాయింట్ imputed cost అనేది. దీని మీనింగ్ ఏంటి? గైస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. మన దగ్గర ఆ క్యాష్ లేనప్పుడు మనం ఏం చేస్తాము? బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర క్యాష్ లేనప్పుడు లోన్కి వెళ్తాం, కరెక్టా? మనం లోన్ తీసుకొచ్చామంటే మంత్లీ డెఫినెట్గా ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే మన దగ్గర నుంచి క్యాష్ బయటకు వెళ్తుంది కదా మంత్లీ. సో ఇదే పాయింట్ ఒకవేళ నా దగ్గర క్యాష్ ఉందనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇవ్వాలా? క్యాష్ నాదే అనుకోండి, నా దగ్గర ఓన్ క్యాష్ ఉంది. ఓన్ క్యాష్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఎవరికి పే చేస్తాం? సో అవసరం లేదు, కరెక్టా? కానీ అకౌంటింగ్ పర్పస్ కోసము మనము అకౌంటింగ్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనము ఓనర్ వేరు, కంపెనీ వేరు అనే కాన్సెప్ట్ ఐడియా ఉందా మీకు? సో పర్టికులర్గా అకౌంటింగ్ పర్పస్ కోసము ఈవెన్ దో మనీ మనదైనా సరే ఇంట్రెస్ట్ పే చేస్తున్నట్టు చూపించాలి. అక్కడ ఇంట్రెస్ట్ పే చేస్తున్నప్పుడు అకౌంటింగ్ పర్పస్ కోసమే చూపిస్తాం, కానీ రియాలిటీలో మనీ మన దగ్గర నుంచి బయటకు వెళ్తుందా? నో, దట్ ఈస్ కాల్డ్ నాన్ ఇంప్యూటెడ్ కాస్ట్. నోషనల్ కాస్ట్ విచ్ డు నాట్ ఇన్వాల్వ్ ఎనీ క్యాష్ అవుట్లే. మన దగ్గర నుంచి క్యాష్ బయటకు వెళ్ళదు. ఎగ్జాంపుల్, ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ క్యాపిటల్.
మన బిజినెస్లో మనం పెట్టిన క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అని డెఫినెట్గా ఛార్జ్ చేయాలి. అకౌంటింగ్ పర్పస్ కోసం అది చూపించాలి డెఫినెట్గా. ఎందుకంటే అకౌంటింగ్ పర్పస్లో ఓనర్ వేరు, ఐ మీన్ కంపెనీలా కూడా చెప్పింది ఇది, ఓనర్ వేరు కంపెనీ వేరు అని సపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటుంది. ఓనర్ వేరు కంపెనీ వేరు, కాబట్టి డెఫినెట్గా ఓన్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ పే చేసినట్టు చూపించాలి. అది అకౌంటింగ్ పర్పస్ కోసం చూపిస్తాం, అంతేగాని రియాలిటీలో పే చేస్తారా అంటే పే చేయరు. క్యాష్ అవుట్లే అన్నది ఉండదు. ఓన్లీ ఫర్ ఎంట్రీ పర్పస్ కోసం మనము అది అమౌంట్ ఛార్జ్ చేస్తాం. క్లియర్ ఇంప్యూటెడ్ కాస్ట్. నెక్స్ట్ వన్, క్యాపిటలైజర్ కాస్ట్. కాస్ట్ విచ్ ఆర్ ఇనిషియల్లీ రికార్డెడ్ యాజ్ అసెట్స్ సబ్సిక్వెంట్లీ ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెన్సెస్. సింపుల్గా దీని మీనింగ్ ఏంటి? ఒక మిషన్ కొన్నాం 10 lakhs పెట్టి. సో 10 lakhs ఎందుకు ఇన్వెస్ట్ చేసాము? టు పర్చేజ్ ఏ ఫిక్స్డ్ అసెట్. సో ఇనిషియల్లీగా దాన్ని అసెట్లా ట్రీట్ చేస్తాము. ఫస్ట్ కొన్నప్పుడు అసెట్లా ట్రీట్ చేస్తాము, 10 lakhs అమౌంట్ ఛార్జ్ చేస్తాం. బట్ సబ్సిక్వెంట్ పీరియడ్లో డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. సో దెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెన్సెస్. సో ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఛార్జెస్ అయితే ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తాం. బట్ ఎప్పుడైతే అసెట్ని కొన్నామో అప్పుడు దాన్ని అసెట్గా ట్రీట్ చేస్తాం. దీన్నే క్యాపిటలైజర్ కాస్ట్ అంటాం. ఇనిషియల్గా అసెట్ లాగా ట్రీట్ చేస్తాం, సబ్సిక్వెంట్ ఇయర్స్లో డిప్రిషియేషన్ ఛార్జ్ చేసి ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ క్యాపిటలైజర్ కాస్ట్. ప్రోడక్ట్ కాస్ట్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ప్రోడక్ట్ కాస్ట్ విచ్ ఆర్ చార్జ్డ్ టు products or services, variable manufacturing cost under the marginal costing techniques and manufacturing cost under the absorption costing techniques are product cost. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలియని పాయింట్స్ రెండు ఉన్నాయి. ఏవేవి? మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్ ప్రకారం దేన్ని యూజ్ చేస్తాము, అబ్జార్ప్షన్ కాస్టింగ్ టెక్నిక్ ప్రకారం దేన్ని ప్రోడక్ట్ కాస్ట్గా ట్రీట్ చేస్తాం. డోంట్ వరీ, దానికి కూడా సపరేట్ చాప్టర్ ఉంది, అక్కడ వస్తుంది అది. మార్జినల్ కాస్టింగ్లో దేన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్గా డీల్ చేస్తాము, అబ్జార్ప్షన్ కాస్టింగ్లో దేన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్గా డీల్ చేస్తాము అన్నది సపరేట్ పాయింట్ ఉంది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సపరేట్ కాన్సెప్ట్ చాప్టర్ ఉంది అది. సో యాజ్ ఆఫ్ నో ప్రోడక్ట్ కాస్ట్ అంటే మీకు తెలిసింది ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో పర్టికులర్గా ప్రోడక్ట్ కోసం ఇంకర్ అయ్యే కాస్ట్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆపర్చునిటీ కాస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసిందే. కాస్ట్ ఆఫ్ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్, 2-3 ఎగ్జాంపుల్స్ చూసాం కదా. నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. సో ఆపర్చునిటీ కాస్ట్. దిస్ కాస్ట్ రిఫర్స్ టు ద వాల్యూ ఆఫ్ సాక్రిఫైస్ మేడ్ ఆర్ బెనిఫిట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్గాన్ ఇన్ యాక్సెప్టింగ్ ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఒక డిసిషన్ మేకింగ్ తీసుకుంటున్నప్పుడు ఒక ఆప్షన్ని కాకుండా ఇంకో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు మనం ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదో ఆ సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ నుంచి వచ్చే ఇన్కమ్ మనము వదులుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. నెక్స్ట్ వన్, అవుట్ ఆఫ్ ప్యాకెట్ కాస్ట్. కాస్ట్ విచ్ ఇన్వాల్వ్స్ క్యాష్ అవుట్ఫ్లో. ఎగ్జాంపుల్ వేజెస్ ఆఫ్ వర్కర్స్. సింపుల్ చెప్పాలంటే మనం సింపుల్గా క్యాష్ పేమెంట్స్ ఏవైతే చేస్తామో క్యాష్ అవుట్లే ఉండాలి డెఫినెట్గా. క్యాష్ అవుట్లే అన్నది మ్యాండేటరీగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. షట్ డౌన్ కాస్ట్. వెయిట్, ఫస్ట్ ఇంకెన్ని ఉన్నాయి ఇక్కడ? ఎస్, ఫస్ట్ 22 వరకు చదవండి ఒకసారి. 22 వరకు చదివి అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ ఇక్కడ ఉంది, ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే రైస్ చేయండి. ప్రోడక్ట్ కాస్ట్లో అవి మీకు ఇంకా ఇప్పుడు అర్థం కావు. జస్ట్ ఏం గుర్తుపెట్టుకుంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో పర్టికులర్గా ప్రోడక్ట్ కోసం ఇంకా అయ్యే కాస్ట్ అన్నీ కూడా ప్రోడక్ట్ కాస్ట్లో అవుతాయి.
గైస్ ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే. సో నెక్స్ట్, షట్ డౌన్ కాస్ట్. Cost which continue to be incurred even when a plant is temporarily shut down. That is called rent of building. సో మీరు కరోనా టైంలో బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఇష్యూ చాలామంది ఫేస్ చేశారు. ఈవెన్ దో వర్క్ జరగకపోయినా సరే మనం బిల్డింగ్ రెంట్ పే చేయాల్సి వచ్చింది. కాస్ట్ విచ్ కంటిన్యూ టు బి ఇంకర్డ్ ఈవెన్ వెన్ ఏ ప్లాంట్ ఈస్ టెంపరీ షట్ డౌన్. కొన్నిసార్లు అప్పుడు ఫ్యాక్టరీస్ అనేవి టెంపరీగా షట్ డౌన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు వర్క్ జరగట్లేదు కాబట్టి. అయినా సరే ఆ ఫ్యాక్టరీ మెంబర్స్, ఆ ఫ్యాక్టరీ ఓనరు డెఫినెట్గా రెంట్ పే చేయాల్సి వచ్చింది. దట్ టైప్ ఆఫ్ ఇస్ కాల్డ్, గైస్ గుర్తుపెట్టుకోండి, టెంపరీ షట్ డౌన్, నాట్ పర్మనెంట్ షట్ డౌన్. టెంపరీ షట్ డౌన్ అప్పుడు మాత్రమే వాటిని షట్ డౌన్ కాస్ట్ అంటాం. సో సంక్ కాస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు. హిస్టారికల్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ ద పాస్ట్ ఆర్ నోన్ యాజ్ సంక్ కాస్ట్. దే ప్లే నో రోల్ ఇన్ డిసిషన్ మేకింగ్. డిసిషన్ మేకింగ్లో అవి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కూడా వాటికి ఉండదు. దే ప్లే నో రోల్. దోస్ ఆర్ కాల్డ్ సంక్ కాస్ట్. మరి డిస్క్రిషనరీ కాస్ట్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫిక్స్డ్ కాస్ట్ని కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్గా డివైడ్ చేస్తాం. కమిటెడ్ కాస్ట్కి ఎగ్జాంపుల్ వచ్చేసి రెంట్, డిస్క్రిషనరీ కాస్ట్కి ఎగ్జాంపుల్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ అని చెప్పుకుంటాను. కాస్ట్ విచ్ కెన్ బి అవాయిడెడ్ ఆర్ రిడ్యూస్డ్ బై ద మేనేజరియల్ డిసిషన్స్. మీరు బాగా గుర్తుంటే ఫిక్స్డ్ కాస్ట్లో కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్గా సపరేట్ చేస్తుంటాను. కమిటెడ్ కాస్ట్లో ఏమని రాస్తాను? రెంట్ అని రాస్తాను. నథింగ్ బట్ వన్స్ కమిట్ అయ్యామో మనం ఇంకా దాన్ని ఏం చేయలేము, మనం చేంజ్ చేసుకోలేము. ఇంక్రీజ్ చేయాలన్నా, రెడ్యూస్ చేయాలన్నా కంట్రోల్ చేసే పాసిబిలిటీ ఉండదు. మరి డిస్క్రిషనరీ కాస్ట్లో మనకి పాసిబిలిటీ ఉంటుంది. వీ కెన్ అవాయిడ్ ఇట్ ఆర్ రిడ్యూస్ ఇట్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ నెక్స్ట్ ఇయర్ వద్దనుకున్నావా, వద్దు వదిలేసేయచ్చు. లేదు ఇంతకుముందు పెట్టిందనుకున్నా తక్కువ చేయాలనుకున్నావా, ఎస్ రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేయాలనుకున్నావా, ఎస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. పాసిబిలిటీ ఉంటుంది. చెప్పాలంటే సింపుల్గా కంట్రోల్ చేయగలుగుతాం మనం కాస్ట్ని. దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిషనరీ కాస్ట్. పీరియడ్ కాస్ట్ మీకు ఆల్రెడీ తెలిసిందే. కాస్ట్ విచ్ ఆర్ నాట్ charged to the product but are charged as expenses against the revenue of period in which they are incurred. మీకు బాగా గుర్తుంటే మన ఎగ్జాంపుల్లో ప్రోడక్ట్ సేల్ చేసామా లేదనే పాయింట్ కాకుండా పర్టికులర్ ఇయర్లో సేల్ చేసాం, దాన్ని ఇంకర్ అయిన ఇయర్లోనే రికవర్ చేసుకున్నాం. బట్ దే ఆర్ చార్జ్డ్ యాజ్ ఎక్స్పెన్సెస్ అగైన్స్ ద రెవెన్యూ ఆఫ్ ది పీరియడ్ ఇన్ విచ్ దే ఆర్ ఇంకర్డ్. ఏ ఇయర్లో ఇంకర్ అయ్యామో ఆ ఇయర్లో దాన్ని రికవర్ చేసుకోవడానికే ట్రై చేసాం. దట్ ఈస్ కాల్డ్ పీరియడ్ కాస్ట్. ప్రోడక్ట్కి అయితే ఛార్జ్ చేయం దాన్ని. నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్. కాస్ట్ విచ్ రిక్వైర్ ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్స్. ఆన్ ద స్పాట్ క్యాష్ పేమెంట్స్ జరుగుతాయి. దట్ ఈస్ వెన్ ద రా మెటీరియల్ పర్చేస్డ్ బై క్యాష్, లేబర్ ఆర్ ఎంప్లాయిడ్ బై క్యాష్. దీస్ ఆర్ ద రిక్వైర్డ్ టు బి పేడ్ ఇన్స్టాంట్లీ ఇన్ క్యాష్. ఇన్స్టాంట్గా జరిగిపోవాలి, స్పాట్లో జరిగిపోవాలి పేమెంట్. స్పాట్లో పేమెంట్ జరిగే వాటిని ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటారు. నథింగ్ బట్ మనం క్రెడిట్ పర్చేసెస్ చేస్తుంటాము, క్రెడిట్ సేల్స్ చేస్తుంటాము, ఇవన్నీ కూడా ఎక్స్ప్లిసిట్ కాస్ట్లోకి రావు. ఓన్లీ విచ్ ఆర్ ఇన్స్టాంట్లీ పేడ్ బై క్యాష్, దోస్ ఆర్ కమ్స్ అండర్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్. మరి ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఏంటి? కాస్ట్ డు నాట్ ఇన్వాల్వ్ ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్స్. ఇక్కడ ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్స్ దాని మీనింగ్ ఏంటి అంటే ఫ్యూచర్లో సేల్ చేస్తాం, ఫ్యూచర్లో పే చేస్తామా? కాదు. జస్ట్ దాన్ని ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తావు కానీ రియాలిటీలో క్యాష్ అయితే బయటికి పోదు. ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్. నువ్వు డిప్రిషియేషన్ని ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తావు, బట్ రియాలిటీలో దానికి సంబంధించి ఏమైనా అమౌంట్ పే చేస్తామా అంటే పే చేయము. సో ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్ అనేది ఉండదు, జస్ట్ ఎంట్రీ మాత్రమే ఉంటుంది. క్యాష్ అనేది బయటికి పోదు కానీ ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తాం. నార్మల్గా ఎక్స్పెన్స్ అంటే ఏంటి? సంథింగ్ అమౌంట్ క్యాష్ ఇస్తే దానికి తగ్గట్టుగా ఏదో ఒక అమౌంట్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతాం, దాన్ని P&L అకౌంట్లో డెబిట్ చేస్తాం. బట్ ఇక్కడ క్యాష్ అనేది బయటికి పోదు కానీ డిప్రిషియేషన్ ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఇంప్లిసిట్ కాస్ట్. జస్ట్ ఒకసారి చదివేసి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రైస్ చేయండి. ఇక్కడతో కాస్టింగ్ బేసిక్ సంబంధించిన డెఫినేషన్స్ కూడా కంప్లీటెడ్. ఇంకా టుమారో క్లాస్ నుంచి నేను కాస్ట్ షీట్ స్టార్ట్ చేస్తాను. మెయిన్ కాన్సెప్ట్ కాస్ట్ షీట్. సో వన్స్ కాస్ట్ షీట్ కంప్లీట్ అవగానే నేను ఆటోమేటిక్గా దీనికి వెళ్ళిపోతా, సెక్షన్ సికి వెళ్ళిపోతా. ఒకసారి వేస్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
గైస్ ఒకసారి చూసుకోండి, డెఫినేషన్స్ అవ్వచ్చు, ఇంతవరకు జరిగిన కాన్సెప్ట్స్ అవ్వచ్చు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో కాస్టింగ్ బేసిక్స్ కడతా కంప్లీట్ అయిపోయింది. మనం డైరెక్ట్గా కాస్ట్ షీట్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో. సో నెక్స్ట్ టుమారో అవ్వచ్చు, డే ఆఫ్టర్ టుమారో అవ్వచ్చు. మీ షెడ్యూల్ ఎలా చేంజ్ అవుతుంది అంటే, సెక్షన్ డి ఉంది కదా, రిస్క్ మేనేజ్మెంట్. ఇది ఎంటైర్లీ న్యూ టాపిక్ మీ అందరికీ, ఎంటైర్లీ న్యూ టాపిక్ సెక్షన్ డి అనేది రిస్క్ మేనేజ్మెంట్. సో నేను అది కూడా బేసిక్ నుంచే స్టార్ట్ చేశాను. అందులో బేసిక్ అంటే సపరేట్గా ఏమి ఉండవు, ఇట్ ఈస్ ఏ థియరీ కాన్సెప్ట్. సో నేను టుమారో క్లాస్లో సెక్షన్ డి స్టార్ట్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ సెక్షన్ సి కూడా రన్ అవుతూ ఉంటుంది. ఒకటి ప్రాబ్లమేటిక్, ఒకటి థియరిటికల్, 2 కాన్సెప్ట్స్ అట్ ఎ టైం రన్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సపరేట్ షెడ్యూల్ వస్తుంది. సో ఆ షెడ్యూల్ని బేస్ చేసుకుని ఫాలో అవ్వండి. క్లియర్? ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉండవు, మీకు షెడ్యూల్ కూడా క్లియర్గానే వస్తుంది. యూ నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఐ థింక్ ఈరోజు ఆల్రెడీ క్లాస్లో వర్మ సార్ స్టార్ట్ చేస్తున్నట్టున్నారు కదా ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్. లెట్ మీ ఓపెన్ యువర్ షెడ్యూల్ వన్స్. ఎస్, ఐ థింక్ పార్ట్ 1లో సెక్షన్ ఏ, సెక్షన్ ఎఫ్ జరుగుతుంది ఈరోజు మీకు. కరెక్టా? పార్ట్ 1 సెక్షన్ ఏ ఇస్ రిలేటెడ్ టు ప్రాబ్లమెటిక్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ అకౌంట్స్, సింపుల్ చెప్పాలంటే అకౌంట్స్ టాపిక్. సెక్షన్ ఎఫ్ ఈస్ ఐటీ కాన్సెప్ట్, థియరీ కాన్సెప్ట్. అంటే ఒక ప్రాబ్లమెటిక్, ఒక థియరీ, ఒక ప్రాబ్లమెటిక్, ఒక థియరీ. మీకు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఉంటుంది. ఓకేనా? సో మీకు ఇక్కడ వర్మ సార్ స్టార్ట్ చేసేది పేపర్ 1లో అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ ఐటీ కాన్సెప్ట్. నేను స్టార్ట్ చేసేది పేపర్ 2లో. సెక్షన్ డి ఈజ్ ఏ కాస్టింగ్ కాన్సెప్ట్, ఐ మీన్ ప్రాబ్లమెటిక్ కాన్సెప్ట్. సెక్షన్ డి ఈజ్ ఏ థియరిటికల్ కాన్సెప్ట్. బట్ థియరీ అంటాం కానీ ప్రతిదీ కూడా లాజికల్ వే ఉంటుంది. మనం యూజ్ చేసే లాజిక్స్ని బట్టి ఆన్సర్స్ వస్తాయి. ప్రతిదీ కూడా లాజికల్ వేలో ఆన్సర్స్ ఉంటాయి. సో ఇది ఓవరాల్గా టుమారో నుంచి మోస్ట్ ఆఫ్ ది మీ షెడ్యూల్ ఇలా చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా మీరు అడగాల్సినవి? ఏమైనా కన్ఫ్యూజన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? క్లారిటీ వచ్చిందా? కోర్స్ ఎలా ఉంటుంది, క్లాసెస్ ఎలా రన్ అవుతాయి, ఎలా షెడ్యూల్ వస్తుంది అన్నది. ఈ పాయింట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పర్ఫెక్ట్. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను సెక్షన్ సి స్టార్ట్ చేస్తాను. సెక్షన్ డి కూడా స్టార్ట్ చేస్తాను, 2 సెక్షన్స్. వర్మ సారు పార్ట్ 1 స్టార్ట్ చేస్తారు. సాయి సార్ మీకు ఏది స్టార్ట్ చేశారు? సెక్షన్ ఈ స్టార్ట్ చేశారా? ఓకే, పర్ఫెక్ట్. ఎఫ్ఎం. సో మీకు క్లారిటీ వస్తుందో అట్ ఏ టైము అకౌంట్స్ జరుగుతుంది, కాస్టింగ్ జరుగుతుంది, ఎఫ్ఎం జరుగుతుంది. ఓకేనా? సో 3 కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్, చాలా బాగుంటాయి కాన్సెప్ట్స్ అయితే. ట్రస్ట్ మీ, యూ విల్ ఎంజాయ్ ఇట్. ఓకేనా? బట్ వన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలి. ఇంకా కొంతమంది ఇంకా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ట్రై టు ఇన్వాల్వ్ యాజ్ మోర్ యాజ్ పాసిబుల్. వీలైనంత ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే బెటర్. ఓకేనా? అదర్వైజ్ థియరీ కాన్సెప్ట్స్లో చాలా ల్యాక్స్ వస్తాయి ఇన్వాల్వ్ అవ్వకపోతే థియరీ కాన్సెప్ట్స్లో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ డి ఉంది. సెక్షన్ డిలో నంబర్ ఆఫ్ లాజిక్స్ని యూస్ చేసి మనం ఆన్సర్స్ ఎంసీక్యూస్ అనేది పిక్ చేస్తాం. మీరు ఇన్వాల్వ్ అయ్యి కనుక అది థింక్ చేయకపోతే, ఎవరో ఒకరు ఆన్సర్ చెప్తారులే, రైట్ ఆన్సర్ తెలిస్తే చాలు కదా అని మీరు అనుకుంటే మాత్రం మన మైండ్ సెట్ అక్కడే ఆగిపోతుంది. మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయడం తెలియాలి, మీరు ఓన్గా థింక్ చేయడం తెలియాలి, మీరు ఓన్గా ఆన్సర్ చేయడం తెలియాలి. నేను చెప్తున్నాను కదా, 100 ఎంసీక్యూస్ చేద్దాం క్లాస్లో, 90 ఎంసీక్యూస్ రాంగ్ అవని ఏమీ పర్లేదు. బట్ మీరు చేసే ప్రతి ఒక్క రాంగ్ ఎంసీక్యూ కూడా క్లాస్లో మాత్రమే చేయాలి. ఎందుకంటే క్లాస్లో చేసి మనం రియలైజ్ అవుతాం ఎక్కడ మిస్టేక్ చేస్తామని. అంతేకాని డైరెక్ట్ అటాక్ నేను ఎగ్జామ్లో రాస్తాను అన్నారనుకోండి, ఆ 90 ఎంసీక్యూస్ రాంగ్ కూడా మెయిన్ ఎగ్జామ్లో జరుగుతాయి. సో అంతవరకు సిచ్యుయేషన్ అంతవరకు తీసుకెళ్ళద్దండి. మోర్ ఓవర్ ఇలాంటి క్లాసెస్ మరి మీరు వినాలన్నా కూడా చాలా టైం పడుతుంది. సో వీలైనంత వరకు ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవ్వండి, అట్ ఏ టైం అటెండ్ అవ్వండి. ఎప్పటికప్పుడు సిలబస్ కూడా కంప్లీట్ చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ మే జూన్ సైకిల్లో మీరు రాసేయాలి 2 పేపర్స్. కండిషన్ కాదు, ఒకవేళ లేదు సార్ నాకు పాసిబిలిటీ అవ్వలేదంటే ఏదో 1 పేపర్ రాయొచ్చు, ప్రాబ్లమే లేదు. అది P1 అయినా రాయొచ్చు, P2 అయినా రాయొచ్చు. మీకు ఏ సబ్జెక్ట్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఆ పేపర్ రాయొచ్చు, కాదనట్లేదు. బట్ నేనైతే మీరు 3000 ఎంసీక్యూస్ పంపించండి. సారీ వెయిట్, ఇంకా స్టార్ట్ అవ్వనివ్వండి. మీకు అసలు ఎంసీక్యూస్ ఎలా ఉంటాయో తెలియాలి కదా, అవి ఇప్పుడే రావు.
మీ క్లాస్తో డీల్ చేసే ప్రతి ఒక్క ఎంసీక్యూ మీకు యాప్లో యాక్సెస్ వస్తుంది. క్లాస్ రూమ్లో జరిగే ప్రతి ఒక్క ఎంసీక్యూ కూడా మన టార్గెట్ అకాడమీ యాప్లో యాక్సెస్ వస్తుంది. అఫ్కోర్స్ అది కూడా పీడిఎఫ్ పంపిస్తాం, నో ప్రాబ్లం. బట్ నేను చెప్తున్నానంటే ఫస్ట్ ఒక సెక్షన్ కంప్లీట్ అవ్వనివ్వండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎంసీక్యూస్ ఎలా ఉంటాయి, మనం ఎలా డీల్ చేయాలన్నది. దాని తర్వాత నేను కొన్ని ఫిల్టర్ చేసి పంపిస్తాను ఎంసీక్యూస్ అన్ని. ఓకే, సో మన యాప్లో సిటీ టెస్ట్ వస్తుంది, పీడీ టెస్ట్ వస్తుంది. సిటీ టెస్ట్లో అన్ని క్లాస్ రూమ్లో డిస్కస్ చేసిన ఎంసీక్యూస్ ఉంటాయి. సేమ్ సిమిలర్ మోడల్ ఎంసీక్యూస్ మరి పీటీ టెస్ట్లో ఉంటాయి, ప్రాక్టీస్ టెస్ట్లో. సో మీరు అవి కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో షెడ్యూల్ ఇంక్రీజ్ అయిపోతుంది. డైలీ 6 to 8 hours పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు. మోస్ట్లీ 6 hours పడుతుంది యావరేజ్గా. సో వీలైనంత వరకు ఏవి పెండింగ్స్ పెట్టకుండా ఎప్పటికప్పుడు సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఈజ్ ఇట్ క్లియర్? షల్ ఐ క్లోజ్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లోజ్ చేయొచ్చా? పర్ఫెక్ట్. ఓకే, సో మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బాయ్. Record